భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క ప్రారంభోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునర అభివృద్ధికి 1500 ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తున్న సందర్భంగా చర్లపల్లి రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ను విస్తరించడం ద్వారా ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అధికారులు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మల్లాపూర్ బ్రిడ్జిని వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. దాని ఈ స్టేషన్ మాత్రం మోడర్న్ స్టేషన్ చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తే బాగుంటుంది. అలాగనే ఇక్కడి నుంచి లింక్ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ ఇది కాకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను రైల్వేస్ వాళ్ళందరూ కూడా. అట్లే మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క రైల్వే సంబంధించింది కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల అంటే ఇది వచ్చినాక చాలా రద్దీ పెరుగుతుంది కాబట్టి రైల్వే వాళ్ళు సంబంధించిన రోడ్స్ కానీ వీళ్ళ అంటే ఫెసిలిటీస్ అంటే ఇక్కడ జనాలకు అంటే ప్రాబ్లం లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పని ఎన్నోసార్లు అడగడం జరిగింది. అయినా దాంట్లో జాప్యం జరగడం వల్ల ఈరోజు రైల్వే సంబంధించినటువంటి ల్యాండ్లోనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఆ టర్మినల్ యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ చర్లపల్లి అభివృద్ధికి, ఉప్పల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు రాంపల్లి కానీ, గట్కేసర్ కానీ, ఇస్మాయిల్ ఖాన్ కూడా కానీ, మరి మౌలాలి కానీ ఈ ఏరియాలన్నింటిలో కూడా మరి ఈ టర్మినల్ రావటం వల్ల మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుందని చెప్పని పేర్కొంటూ ఎంఎంటీఎస్ కూడా ఇక్కడ త్వరలోనే మరి రాబోతా ఉంది. ఎంఎంటీఎస్ కూడా గట్కేసర్ వరకు, యాదిగుట్ట వరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా నిష్పత్తితో దాని పనులు కూడా పూర్తయినాయి. ట్రాక్ కూడా పూర్తయింది. ఆ ట్రైన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఖచ్చితంగా పోతున్నారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంటే కొన్ని ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి, కొన్ని ట్రైన్స్ నాంపల్లి నుంచి, కొన్ని ట్రైన్స్ మరి కాచిగూడ నుంచి ఇప్పటి వరకు ప్రారంభమవుతూ వెళ్తున్నటువంటి ఒక తరుణంలో 25 ట్రైన్స్ ఈ చర్లపల్లి స్టేషన్ నుంచే, ఈ చర్లపల్లి టర్మినల్ నుంచే, ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి, మళ్ళీ ఇక్కడనే ముగుస్తాయి. ఇక్కడనే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల మూల బిందువు ఏర్పడబోతా ఉందంటే చర్లపల్లి యొక్క రూపు రేఖలు మారడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదన్న దానికి నిదర్శనమే ఈ యొక్క టర్మినల్ యొక్క ఎక్స్పాన్షన్ అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. కొన్ని వందల ఆర్ఓబీలని మరి అదే రకంగా ఆర్యూబీలని ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభం చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో అంతర్భాగంగా చర్లపల్లి యొక్క రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రారంభంకి నోచుకోవడం మనందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించినటువంటి పునాది వేయడం, మరి దాన్ని అప్పుడే సకాలంలో సరైన సమయానికే దాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎంఎంటీఎస్ ఇంకొక ట్రాక్ వస్తుంది అన్నటువంటి ఒక సందర్భంలో ఈ యొక్క బ్రిడ్జికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి రైల్వే పోర్షన్ని కూడా అది కూడా మరి పూర్తి చేసినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా జరిగినటువంటి ఒక అంశం. అయితే దీని కనెక్టివిటీ చర్లపల్లి నుంచి మరి ముందుకు చెరిగిచెర్ల వైపు పోవాలంటే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పని, దానికి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం R&Bకి సంబంధించినటువంటి పని టేకప్ చేసినప్పటికీ కూడా అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, బండారు దత్తాత్రేయ గారు వచ్చి శంకుస్థాపన చేయటం, పనులు కొంత ప్రారంభం కావటం, తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురవటం, మళ్ళీ తర్వాత ఆగిపోవటం, ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చినటువంటి తరుణంలో ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఆలస్యమైంది అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అనురాగ
నమ్మకానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90